నాయకత్వం, అనంత వెంకటరామరెడ్డి సార్ నాయకత్వం, వెంకటేశ్వర సార్ నాయకత్వం, ప్రభుత్వ వైద్యం ప్రజల ఇంకా 5,000 అంటే దగ్గర మిస్ అయ్యి కాబట్టి 65,000 కౌంట్ చేసి చేయడం జరిగింది. దానికోసమని మా కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే 65,000 సంతకాలు కాదు, 65,000 మంది వాళ్ళ యొక్క గుండె చప్పుడు ఇంత నిజాపడి దీనికంటే కూడా తెలుస్తున్నాం. మనకందరూ తెలుసు, చంద్రబాబు అంటేనే ఆయన ముందు నుంచి కూడా ఈ అంటేనే దానికి ఆయన యాంటీ ఆపోజిట్ అని. ఎడ్యుకేషన్ చూస్తే మొత్తం ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీకి ఇచ్చేసి మొత్తం చేస్తూ ఉంటారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చిన తర్వాత బీద వాళ్ళతో సమాన అంతే కార్పొరేట్ కాలేజీ ఈక్వల్గా చదవాలని తీసుకుంటూ నాడు నేడు కింద స్కూళ్ళని డెవలప్మెంట్ చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి విద్యని డెవలప్మెంట్ చేస్తే దాన్ని కూడా తీసేసిన పరిస్థితి. ఇంకా చిన్న పిల్లలు కానీ పీజీ ఇంపార్టెంట్ కానీ విద్యార్థి కానీ వసతి ఇవ్వకుండా విద్యార్థులను చాలా ప్రోత్సహించారు చేసినాడు. అదేవిధంగా వైద్యలో కూడా దాదాపు మనందరూ తెలుసు, వాళ్ళు 14 సంవత్సరాల కాలంలో ఆయన ఒక మెడికల్ కాలేజ్ చేయకుండా మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 19 నుంచి 24 కంటే 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా ఉన్న కూడా 3 సంవత్సరాలనే దేవుడు కాలేజ్ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చి దాదాపు 5 కంప్లీట్ చేసి కాలేజ్ కూడా నిర్మాణం అయితే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఉంటే ఇప్పుడు రాయదుర్గం ఎగ్జాంపుల్ రాయదుర్గం టౌన్లో మన హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో స్ట్రెంత్ 22 ఆఫీసులు ఉండాలి. దాంట్లో ఉండేది ఓన్లీ 6 మాత్రమే ఉండాలి. ఇంకా 12 అంటే 18 అంటే 16 వేకెన్సీ ఉంది. డాక్టర్ కొరత ఉంది. డాక్టర్ కొరత తీరాలంటే ఏం కావాలా, డాక్టర్ మెడికల్ కాలేజ్ ఎక్కువ ఉండాలి. మెడికల్ కాలేజ్ ఎక్కువ ఉంటే చదివేందుకు అవకాశం ఉంటుంది. ఇంకోటి ప్రైవేట్ కాలేజ్ అయితే ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది సామాన్య ప్రజలు మీడియం క్లాస్ చదివేవాళ్ళు మెడికల్ కోర్స్ డాక్టర్ కోర్స్ చేయాలంటే అది ఇబ్బంది ఉంటుంది. మినిమం అంటే 5 సంవత్సరాలకి కోటి రూపాయలు కావాల్సి. అదే ప్రైవేట్ అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే మినిమం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా స్టాఫ్ మా దగ్గర పనిచేసే అబ్బాయి కూతురికి మెడికల్ సీట్ దొరికింది. ఫీజు ఎంత ఓన్లీ 24,000 మాత్రం. అంటే సంవత్సరానికి ఒక 5 సంవత్సరాలకి 5 లక్షలు అయ్యింది. దీనికి ఎంత కావాలా అంటే ప్రైవేట్ కాలేజీల్లో చదివితే కోట్ల రూపాయలు 1,00,000 రూపాయలు కూడా డొనేషన్ కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాల నుంచి, పేద వర్గాల నుంచి డాక్టర్లు అనేది కూడా కాలేదు అని చెప్పేసి వారికి కూడా వైద్య విద్యను కూడా చేరువ చేయాలని చెప్పేసి, దానికి తోడు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్పొరేట్ అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క సేవలు అందించాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ ప్రైవేట్ అంటే ప్రతి ఒక్క అంటే జిల్లాలో 13 జిల్లాలు 26 జిల్లాలు అయిన తర్వాత 26 జిల్లాలో కూడా ప్రభుత్వం తరఫున మెడికల్ కాలేజ్తో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందని చెప్పేసి ఒకే మారు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి 17 మెడికల్ కాలేజీలను కూడా శాంక్షన్ చేయించేది కాకుండా 8,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో కూడా అలొకేట్ చేసి 3,000 కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టి 7 మెడికల్ కాలేజీలు కూడా 3 సంవత్సరాల కిందట అంటే 23, 24 అనేది కూడా ఆ రోజు కూడా దీంట్లో సంవత్సరంలోనే ప్రారంభం చేసి మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా దాదాపుగా 30% నుంచి 70% వరకు పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఇంకా 5,000 కోట్లు ఖర్చు పెడితే దాదాపుగా ఆ 10 కాలేజీలు కూడా పూర్తి అయ్యే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఒక దాంట్లో కూడా అన్నీ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఈరోజు కూడా భావించి 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేసేది ఇక్కడ జీవో తీసుకొని రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ముక్త కంఠంతో ఇది చాలా అన్యాయం కాబట్టి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు అని చెప్పినా వినకపోతే ప్రజల యొక్క స్పందన, ప్రజల యొక్క గుండె చప్పుడును కూడా ఈ ప్రభుత్వానికి, ఈ గుడ్డి చౌటి ప్రభుత్వానికి వినిపించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ 1,00,00,000 సంతకాల సేకరణ అనేది కూడా చేపట్టడం కూడా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్